ఇతను కూరగాయలు ఇచ్చి ఆమె వెళ్ళిపోతుంటే డబ్బులు అడుగుతాడు. ఇదిగో తీసుకోరా అని ఆట పట్టిస్తుంది. మేడం అలా చెయ్యకండి ప్లీజ్, నా డబ్బులు నాకివ్వండి అంటాడు. ఇస్తాలే గాని, నువ్వు ఇచ్చిన ఈ కూరగాయలు బాగుంటే వచ్చే వారం వస్తావ్గా, అప్పుడు ఇస్తా, లేదంటే ఇవ్వను అంటుంది. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు? ఎవరైనా ఇలా వ్యాపారం చేస్తారా? మేము చాలా కష్టపడి బ్రతికేవాళ్లం, మాతో ఇలా చెయ్యొద్దు మేడం అంటాడు. ఎవడు కష్టపడమన్నాడు నిన్ను? మానేసి ఇంట్లో కూర్చో అంటే, మేడం, అలా ఇంట్లో కూర్చుంటే మాకు తిండి ఎవరు పెడతారు అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు తలకి నూనె పెట్టడం వల్ల కలిగే లాభం తెలిస్తే వీడియోకి లైక్ చేసి మీకు నూనె అంటే ఇష్టమో లేదో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి తలకి నూనె పెట్టడం అంటే ఇష్టమో. తినకపోతే ఏమైనా చచ్చిపోతావా? అయినా మీలాంటి వాళ్లకి ఎలాగో అలవాటే కదా పక్కన వాళ్లు పెట్టింది తినటం. మా ఇంట్లో రాత్రి మిగిలిన ఫుడ్ ఉంది, అది పెడతాను తిని, ఇవి ఫ్రీగా ఇచ్చేసి వెళ్ళిపో అంటుంది. నేను చెప్పినట్టు వినకపోతే నువ్వు కూరగాయల బదులు గంజాయి అమ్ముతున్నావని సోషల్ మీడియాలో పెడతా అంటుంది. అలా కష్టపడి పని చేసేవాళ్లని మోసం చేసి ఫ్రీగా బ్రతుకుతుంది.